ఏవీస్ వాస్కులర్ సెంటర్, మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. సో పెద్ద సినిమా గురించి మాట్లాడడానికి ఈరోజు మిమ్మల్ని ఇన్వైట్ చేశాను. జాన్వీ కపూర్ హీరోయిన్ ఎపిసోడ్ మీద తీవ్ర విమర్శలు వచ్చాయి. కేవలం గ్లామర్ కోసమే వాడుకున్నారు. అసలు ఆమెకు అసలు ఆ సినిమాలో ఆ పాత్రకు అసలు విలువే లేదు. అందచందాలు ఆరబోయడానికి మాత్రమే సీన్లు క్రియేట్ చేసి మరీ చేశారు అని చెప్పి బాలీవుడ్లో కూడా విమర్శలు వచ్చాయి. జయా బచ్చన్ గారు కూడా మాట్లాడిన పరిస్థితుంది. తర్వాత డైరెక్టర్ గారు క్షమాపణ చెప్పారు, కొన్ని సీన్లు కట్ చేశారు, యాడ్ చేశారు, అన్నీ జరిగింది. ఈ ఎపిసోడ్ గురించి హీరోయిన్స్కి తగినటువంటి ప్రాధాన్యత దొరకటం లేదు, కేవలం అందాల కోసమే వాడుకుంటున్నారు అన్న దాని గురించి ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విషయం ఇది క్లారిటీగా చెప్పాలి. చాలామంది పెద్ద మీద పోయిందని ఇలా రకరకాల మాటలు చెప్తుంటే ఇప్పుడే జస్ట్ నేను వాళ్ళ మాటలు వీళ్ళ మాటలొద్దు, డైరెక్ట్గా చెన్నై ఎలా ఉంది, ముంబై ఎలా ఉంది, బెంగళూరు ఎలా ఉంది, హైదరాబాద్ ఎలా ఉంది, ఏమక్కర్లా మనం బుక్ మై షో యాప్ ఓపెన్ చేసి మొత్తం చూసుకుంటే ఆక్యుపెన్సీ బట్టి అర్థమైపోతుంది. జనాలు దీన్ని రిజెక్ట్ చేశారా, యాక్సెప్ట్. ఐఎమ్ షాక్డ్. లైక్ మన హైదరాబాద్లో ఇప్పటికి ఇవాళ వెన్స్డే మనం మాట్లాడుతున్న రోజున 70 to 80% ఆక్యుపెన్సీ ఉంది, 70%. అండ్ సేమ్ థింగ్ విత్ బెంగళూరు, చెన్నై అండ్ ముంబై ఆల్సో. షాక్ నాకు. అంటే బయటకు వచ్చిన రివ్యూలు ఒక రకంగా ఉన్నాయి, లోపల కలెక్షన్లు ఒక రకంగా ఉన్నాయి. సో మేబీ కొన్నిసార్లు ఎలా అవుతుందంటే క్రిటిక్స్కి వాళ్ళకి నచ్చకపోవచ్చు, బట్ జనాలు వెళ్ళి విపరీతంగా వెరగబడి వస్తారు. బాహుబలి రిలీజ్ అయిన కొత్తలో కూడా ఈ 3.5, 2.5 రేటింగ్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. బట్ అది వెంటంటే మెగా బ్లాక్ బస్టర్ కదా. అవును. ఇకపోతే ప్రస్తుతం ఉన్న విమర్శ హీరోయిన్లకి సరైన సినిమాలో వాల్యూ ఇవ్వట్లేదు అనేది. నాట్ జస్ట్ ఇవాళ, ఇంతకుముందు ఎన్ని సినిమాలు తీసుకో, సంవత్సరానికి 300 సినిమాలు రిలీజ్ అయితే అందులో ఎన్ని సినిమాల్లో హీరోయిన్కి సరైన వాల్యూ ఉంది? ఇవి ఈ సంవత్సరమే కాదు, నేను పుట్టిన దగ్గర నుంచి చూస్తున్నా, ఎన్నేళ్లలో ఎన్ని సినిమాలు వేళ్ల మీద లెక్క పెట్టచ్చు హీరోయిన్ ఓరియంటెడ్గా వచ్చినాయి. అందులో లైక్ ఒక సాయి పల్లవి, ఒక సావిత్రి గారు, లేకపోతే ఒక సౌందర్య గారు, ఇటువంటి వాళ్ళు చేసిన కొన్ని సినిమాలు, లైక్ కొన్నిసార్లు విజయశాంతి గారు, రాములమ్మ, లేకపోతే కర్తవ్యం లాంటివి వెరీ రేర్గా వస్తుంటాయి. ఉమెన్ ఆఫ్ సబ్స్టెన్స్ వాళ్ళకు ఒక వెయిట్ ఇచ్చి ఎంతసేపు ఒక గ్లామర్ డాల్ లాగా చూపించడం అనేది, అది కూడా అంటే కాదు సార్. ఇప్పుడు ఇలాంటి సినిమాల్లో కూడా హీరోయిన్కి ఒక పాత్ర, ఒక విలువ ఉండే పాత్ర, కథలో లీనమయ్యేటువంటి పాత్ర, కథను ముందుకు నడిపించే దాంట్లో హీరోయిన్ కూడా పార్టిసిపేట్ చేసే విధంగా డిజైన్ చేశారు. ఇప్పుడు పుష్ప తీసుకోండి, త్రూఅవుట్ రష్మిక మందన క్యారెక్టర్ ఎంత బాగుంటుంది ప్రతి దాంట్లో. అట్లా చేయొచ్చు కదా, కేవలం పాటల కోసమే తీసుకున్నారు అన్నట్టు కాకుండా. ఇప్పుడు ఏమవుతుందంటే, ఒక కథ రాసుకున్నావు నువ్వు, ఆ కథలో ఎక్కడ కూడా హీరోయిన్కి స్కోప్ లేదు, బట్ ఏం చేయాలి? మనకి సినిమా అన్న తర్వాత హీరోయిన్ కావాలి కదా, ఎంతో కొంత హీరోయిన్ కావాలి, కొంత డ్యాన్సులు కావాలి, ఇవి కావాలి కదా, ఎక్కడో ఒక చోట పెట్టాలి. ఇలా బలవంతంగా ఇరికిచ్చిన క్యారెక్టర్ అనిపిస్తుంది తప్ప, నిజానికి అది తీసేసి ఆవిడ క్యారెక్టర్ లేకుండా కూడా డైరెక్ట్ సినిమా చూసినా కూడా అంతే ఇది ఉంటుంది. ఇక్కడ రెండు రకాలు. అంటే మన తెలుగు వాళ్ళకి ఏంటంటే హీరోయిన్ కంపల్సరీ, ఒక 5 పాటలు కంపల్సరీ అనే ఈ ఫార్ములా నుంచి మనం ఇంకా బయటపడాలి. అవును. మలయాళం ఎంత చిన్న ఇండస్ట్రీ, వాళ్ళు ఎంత అద్భుతమైన సినిమాలు తీసి ఇప్పటికీ కూడా మన తెలుగు వాళ్ళు మలయాళం నేర్చుకొని కూడా సినిమాలు చూస్తున్నారు. గొప్ప విషయం అది. అదొకటే కాదు, నాట్ జస్ట్ ఇప్పుడు హాలీవుడ్లోను లేకపోతే బాలీవుడ్లో ఇప్పుడు దంగల్ లాంటి సినిమా ఉంది, దాంట్లో ఏం ఎక్స్పోజింగ్ ఉందా? బ్రహ్మాండమైన వెంటనే బ్లాక్ బస్టర్ దురంధర్, ఏముంది దాంట్లో? మన వాళ్ళు ఎప్పుడు ఇది డైజెస్ట్ చేసుకుంటారు? అవసరం లేదు, కథలో దమ్ముంటే ఏ హీరోయిన్ ఎక్స్పోజింగ్ అవసరం లేదు అని చెప్పి ఫస్ట్ తెలుసుకోవాలి నువ్వు. అండ్ ఇంకోటి, వెన్ యూర్ డీలింగ్ విత్ రామ్ చరణ్, ఇటువంటి ఈజ్ అ గ్లోబల్ స్టార్. అంత పెద్ద స్టార్కి ఎంత పెద్ద మార్కెట్ ఉంది, ఆ మార్కెట్ ఆడియన్స్ నువ్వు తెలుసుకొని వెళ్ళాలి. ఇక్కడ ఐ అండర్స్టాండ్ లైక్ 70% ఆక్యుపెన్సీ ఈజ్ అ గుడ్ థింగ్. మేబీ కలెక్షన్స్ వైజ్ చూస్తుంటే ఆయన బుచ్చిబాబు గారి డిసిషన్ కరెక్టేనేమో అనిపిస్తుంది. కానీ నేను అనేది ఏంటంటే, కేవలం జాన్వీ కపూర్ అందాల కోసం వెళ్తున్న వాళ్ళు ఎవరు ఉండరు అక్కడ. పెద్ద అనేది ఒక టేకింగ్కి కావచ్చు, రామ్ చరణ్ యాక్షన్కి కావచ్చు, ఆ థీమ్ ఏదైతే ఉందో, ఆ గేమ్ కావచ్చు, ఆ క్రికెటింగ్ షాట్స్ కావచ్చు, వీటి కోసం వెళ్తున్నారు తప్ప, జాన్వీ కపూర్ చెప్పాలంటే ఒక రకం మైనసే. వచ్చినంతసేపు అబ్బా, అసలు ఇప్పుడు జనాలకి అబ్బా జాన్వీ కపూర్ కనబడింది సంఘ గార్చుకొని చూసే బ్యాచ్లు ఎవరు లేరు. అంతకన్నా ఇంటర్నెట్ ఓపెన్ చేస్తే ఇంకా బొచ్చే బోళ్ళు అందాలు చూసుకోవాలనుకుంటే దానికోసం ప్రత్యేకంగా చేయాలి అసలు అవసరమే లేదు. నువ్వు చేయాల్సిందల్లా నీ
అసలు హీరోయిన్ పార్టే తీసేసి ఓన్లీ కథ మీద ఫోకస్ చేసి అట్లా చేస్తే బెటర్ అంటారు. అవసరం లేనప్పుడు పెట్టాల్సిన పని లేదు. ఇప్పుడు ఒకవేళ నిజంగానే హీరోయిన్ పెట్టాలి అనుకున్నప్పుడు ఆ జగపతి బాబు గారి క్యారెక్టర్ ఉంది, దాంట్లో లేడీని పెట్టే. అదే హీరోయిన్ పెట్టి ఒక హీరోయిన్ ఉంటుంది, ఆవిడ మేబీ ఒక జర్నలిస్ట్, ఒక సోషల్ అవేర్నెస్ ఉన్న క్యాండిడేట్, ఆవిడ ఆ ఊరికి రావాలని చెప్పి ఫైట్ చేస్తూ ఉంటుంది, వీళ్ళందరినీ కూడా మోటివేట్ చేస్తూ ఉంటుంది. ఎన్ని సినిమాల్లో అలా మోటివేట్ చేసిన హీరోయిన్ లేరు. మనకి దానికి హీరోయిన్ పనికి రాదు, 4 స్టెప్లు వేయడానికి పనికి వస్తుంది. ఇప్పుడు జగపతి బాబు క్యారెక్టరే హీరోయిన్ పెట్టి ఉండొచ్చు కదా నువ్వు, వై నాట్? పెట్టాలి అనుకుంటే ఇఫ్ ఏ హీరోయిన్ ఆఫ్ సబ్స్టెన్స్, ఒక గ్రావిటీ ఉన్న క్యారెక్టర్ చేయాలి అనుకున్నప్పుడు యూ కెన్ డూ దట్. ఆయన కేవలం ఇక్కడ ఏంటంటే అలా పెట్టుకున్నారనుకో ఈ గ్లామర్ ఆరబోతలు కుదరవు. ఇంకోటి ఏంటంటే మెయిన్ థింగ్, జగదేగుడిలో ఒక సుందరి తండ్రి తల్లి అంటే ఒక పక్క చిరంజీవి కొడుకు, ఇంకో పక్క శ్రీదేవి కూతురు చేస్తున్నారు అనేది ఒక రకంగా ఏదో రకంగా తీసుకురావాలి. ఇందాక ఎవరో చెప్తున్నారు, ఫస్ట్ డేట్లు దొరుకుతాయండి హీరోవి, తర్వాత కథ రాసుకుంటారు, లేకపోతే ఎప్పుడు ఒక కథ తీసుకొని చేస్తారు. ఇప్పుడు ఆయన డేట్లు ఈ డేట్లు దొరికినప్పుడు ఏదో రకంగా చేసేది బలవంతంగా చూపించినట్టు కాకుండా అక్కడే నీ క్రియేటివిటీ ఇది అవుతుంది. ఇక్కడ సినిమాలో మెయిన్ కాంట్రవర్సీలు 2. ఒకటి ఇవన్నీ చూపించిన తీరు, కాస్త ఎప్పుడైనా మొహం చూపించండి అయ్యా అన్నట్టు, మొహమే చూపించట్లా. ఆ హీరోని కూడా అదే క్యారెక్టర్లు, ఇప్పుడు ఆయన అంటే అనుకున్నాడు, హీరో కూడా అలాగే మొహం చూడడం, అంటే మనసు లేదు, ఓన్లీ శరీరం మాత్రమే చూస్తాడు. మరి వాళ్ళు కూడా ప్రేమలో పడతారు మళ్ళీ. అవును, అది కొంత ఇట్ డింట్ గో వెల్ విత్. అంటే హీరోయిన్ చూసి మోజుపడిపోయి ఒక రాత్రి వెళ్ళిపోయి కరెంటు చీకటి పడ్డప్పుడు ముద్దు పెట్టడం. సో ఇక్కడ ఏంటంటే పద్ధతిగా కల్చర్డ్గా లేకపోతే లీగల్గా అంతా చెయ్యాలి అనడానికి అది ఒక క్యారెక్టర్, ఒక ఊరోడి క్యారెక్టర్. ఆ ఊరోడు కూడా మెట్టోడి క్యారెక్టర్, ఒక కొండోడి క్యారెక్టర్. ఆ కొండోడి క్యారెక్టర్లో సరే ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయకూడదు మనం, అలాగే ఉంటారు. కానీ ఓవరాల్గా ఒక సినిమా ఏంటి, ఒక ప్రాబ్లము, దానికి ఒక సొల్యూషను, దాంట్లో ఒక ప్రొటాగనిస్ట్ అంటే ఒక హీరో ఉంటాడు, ఆ హీరోని ఎంతో కొంత ఆదర్శంగా చూపించారు. మరి ఒకవేళ నిజంగానే పుష్ప సినిమాలో ఆయన ఏంటి, ఓ స్మగ్లర్, గవర్నమెంట్కి అగెనిస్ట్గానే అంతా, కానీ దాన్ని మనం యాక్సెప్ట్ చేసాం. ఎక్కడో ఒక చోట కొన్ని విలువలు అయితే మనం చూపించాల్సి వస్తుంది. ఎందుకు అంటే ఆయన ఏం చదువుకోలేదు, ఆయనకి చట్టాలు గిట్టాలు ఏం తెలియదు, సరే ఆయనకి తెలిసిందల్లా ఒకటే సర్వైవల్, అది కూడా గట్టిగా బతకాలి అనుకున్నాడు, అలా అయ్యింది. తర్వాత ఆయన దాంట్లో చేసేదే చెడ్డ పని, దాంట్లో మంచితనం ఎత్తుకోవాలి మనం. ఇక్కడ ఏంటంటే ఒక క్యారెక్టర్ లాగా చూడాలి అనుకున్నప్పుడు కొత్త వాళ్ళు అయితే ఓకే, కానీ ఒక ఎస్టాబ్లిష్డ్ హీరో ఉన్నప్పుడు వీ ఎక్స్పెక్ట్ సమ్ డీసెన్సీ, సమ్ మోరల్ రెస్పాన్సిబిలిటీ, సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఇక్కడ అది కొరవడింది. ఏది ఓన్లీ హీరోయిన్ ఆస్పెక్ట్, మిగతా చోట్లంతా అద్భుతం. అసలు ఊరి కోసం ఆయన కాలే త్యాగం చేశాడు, ఆయన ఊరు వాళ్ళతో తూ అనిపించుకున్నాడు, చీ అనిపించుకున్నాడు, అంత దట్ ఈజ్ ఆల్ గుడ్. అవసరమే లేని హీరోయిన్ కోసం ఆయన బ్యాడ్ అయ్యాడు ఇప్పుడు.